చేపలు పట్టడం నేర్పాలి గానీ చేపలు ఇచ్చి పంపకూడదు అంటూ ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి చంద్రబాబు గారు మహిళల్ని పారిశ్రామికవేత్తల్ని చేస్తానన్నారు. మహిళలకి నెలకు 1500 ఇస్తానన్నారు. అది ఇంకా ఇవ్వలేదు. ఆ పథకం గురించి ప్రస్తుతానికి ఊసు కూడా లేదు. అది పక్కన పెడితే వాళ్ళని లక్షాధికారులుగా చేయాలంటే వాళ్ళని వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానన్నటువంటి దాంట్లో ఇప్పుడు వాళ్ళని హోటల్ నిర్వాహకులుగా, లేకపోతే హోటల్ యజమానుల, లేదా హోటల్లో పార్ట్నర్లా, లేకపోతే హోటల్లో సిబ్బంది అన్నది ఇప్పుడు పక్కన పెడితే తృప్తి అనే ఒక కొత్త హోటల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పటికి మనకి ఆ టీ టైమ్ అని, లేకపోతే మద్రాస్ కాఫీ అని, చెన్నై కాఫీ అని ఇట్లాంటి పేర్లతో ఫ్రాంచైజీలు నడుస్తున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా అట్లాగ ఒకటి ఉంటుంది. ఇక పైన రాష్ట్రంలో తృప్తి రెస్టారెంట్స్ కనబడబోతున్నాయి. ఈ తృప్తి రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే డ్వాక్రా మహిళలు దాన్ని నిర్వహిస్తారు. డ్వాక్రా మహిళలే వండుతారు, డ్వాక్రా మహిళలే అమ్ముతారు, డ్వాక్రా మహిళలే నిర్వహిస్తారు. అలాగే చేస్తే గ్రేట్. అలా కాకుండా మళ్ళీ అందులో ఎవరికో వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ కింద డ్వాక్రా మహిళలు పనిచేస్తే వీళ్ళు కూలీలుగానే మిగిలిపోతారు. కానీ నెల్లూరులో ఈ తృప్తి రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. తద్వారా మహిళలకి స్వావలంబనకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఇలాంటిది ప్రోత్సహించడం అన్నటువంటిది చాలా బాధ్యతాయుతమైనటువంటి తత్వం. నారాయణ గారు అక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణాలలో కూడా ఒకటేంటి 2-3 కూడా పెట్టండి. బెజవాడ, గుంటూరు లాంటి చోట్ల 4-5 చోట్ల పెట్టినా పర్లేదు. తక్కువ ధరతో నాణ్యమైన, అదే సందర్భంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లకి వాల్యూ ఉంటుంది, హోటళ్ళకి వాల్యూ ఉంది. ఇవాళ రోజున అవసరం ఉంది కూడా. దాన్ని సద్వినియోగం చేయగలిగితే ప్రభుత్వానికి పేరు ఉంటుంది, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది.